పెద్దల సభ అయిన శాసన మండలికి ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో అభ్యర్థులంతా బిజీగా తిరుగుతూ ఉన్నారు. 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పట్టభద్ర నియోజకవర్గంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా ఉంది, తర్వాత విద్యావేత్తగా ఉన్న ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఆయన గ్రాడ్యుయేట్లకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పడ్డారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వెంకట్ సార్. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మీరు ఆల్రెడీ విద్యావేత్తగా ఉన్నారు కదా సార్, మీరు ఈ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి మరి నేను విద్యారంగంలో ఎంతోమంది నిరుద్యోగులను, ఉద్యోగులను క్షుణ్ణంగా చూస్తున్నాను. అలాగే మా పేరెంట్స్ రూపంలో కూడా మరి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, వేరియస్ సెక్టర్లో ఉన్న పట్టభద్రులను చూస్తూనే ఉన్నాను. అనపడింది ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ పర్సన్ వీళ్ళకి ఉండాలి. మరి ఎన్నో సమస్యలతో ఉన్న వీళ్ళకి మనం సంథింగ్ వీ కెన్ డూ. ఓకే, తెలంగాణ విద్యారంగంలో ఇప్పటికే మరి తెలంగాణ ప్రాంత వాసిగా ఆంధ్ర కార్పొరేట్ ధీటుగా మనం విద్యను అందిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ మరి కొన్ని వేల మందికి మనము ఉచిత విద్యను అందించి నేను పట్టభద్రుల పక్షాన నిలుద్దాము అన్న ఆలోచన కొద్దీ మరి ఇందులో ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. నరేందర్ రెడ్డి అంటే విద్యావేత్తగా లేకుంటే ఆల్ఫోర్స్ సంస్థల అధినేతగా మా అందరికీ తెలుసు. యాక్చువల్గా మీ నేపథ్యం ఏంటి సార్? మీరు ఈ స్థాయికి ఎదగడం వెనుక మీ కృషి ఎట్లా ఉంది? బేసికల్లీ మాది వ్యవసాయ కుటుంబం. మా తాతగారు వ్యవసాయదారుడు, అలాగే మా ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ నౌ. మరి కొడిమ్యాల్ అనే గ్రామంలో నేను పుట్టి ఉండి మరి నార్మల్గా అటు వ్యవసాయం చేస్తూ చదువుకుంటూ కష్టపడి పైకి రావడం జరిగింది. 10th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ కొడిమ్యాల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ సైన్స్ వింగ్ కరీంనగర్, అట్లాగే డిగ్రీ ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ 91 పాస్డ్ అవుట్. తర్వాత 89 to 91 ఎంఎస్సీ మ్యాథ్స్ ఉస్మానియా క్యాంపస్లో పూర్తి చేయడం జరిగింది. ఎంటైర్ స్టడీస్ గవర్నమెంట్ సెక్టర్లో పూర్తి చేసిన నేను 91లో మరి ఇక్కడ కరీంనగర్కు వచ్చి ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేయడం జరిగింది పిల్లల ఫోర్స్ తోటి. ఆ రకంగా ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా నేను నేమ్ తెచ్చుకోవడం, అలాగే ఒక పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను 1996లో. అది క్లిక్ కావడం. దెన్ 1997లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తూ ముందుకు వచ్చాను. ఎన్నో ఒడిదొడుగులు ఇక్కడ. ఒక సందర్భంలో అసలు ఇంకా నరేందర్ రెడ్డి ఉండడు, అసలు సూసైడ్ చేసుకుంటాడు, చాలా అప్పుల పాలైండు అన్నది కూడా నేను చూస్తున్నాను. అలాంటి సమయంలో ఏ రకంగా అందరూ ఒక రాయి వేస్తారు అన్నది కూడా నేను గమనించున్నాను. అందుకే ఇప్పుడు ఫీజుల విషయంలో కన్సెషన్లు అది ఇది ఎందుకు ఒక సిస్టమేటిక్గా వచ్చాము అంటే లైఫ్లో అసలు చివరి వరకు కూడా డెత్ చివరి వరకు కూడా నేను కలరా చూస్తున్నాను. నష్టాలు కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సమాజం, దానికి ఎవరు బాధ్యులు అనేది బాగా చూసి ఆ తర్వాత తేరుకొని అప్పటి నుంచి ఒక సిస్టమేటిక్ లైఫ్ గడించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మరి తెలంగాణ విద్యారంగంలో ఒక తృప్తి. ఇవాళ 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాను, ఒక 54 విద్యా సంస్థలు. అలాగే మరి ఇప్పటివరకు 2 లక్షల మంది ఆల్ఫోర్స్లో చదువుకొని ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇవాళ మంచి మంచి స్థానాలలో ఉన్నారు. ఎవరు ఎన్ని రిమార్క్స్ అయినా చేసి ఉండొచ్చు, కానీ ఆల్ఫోర్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అనేది ఏ ఒక్కరు కూడా, ప్రత్యర్థి కూడా ఆల్ఫోర్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అన్నారు. నరేందర్ రెడ్డి కేర్ తీసుకోడు అన్న ఆ వాయిస్ మాత్రం లేదు. ఓకే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మీరు ఒక మారుమూల గ్రామంలో కొడిమ్యాల్ లాంటి ఒక ప్రాంతంలో పుట్టి విద్యావేత్తగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సక్సెస్ సాధించే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఇట్లాంటి మీరు హఠాత్తుగా రాజకీయాల వైపు రావడానికి కారణం ఏంది? అంతకుముందు ఎమ్మెల్యే కోసం కూడా మీ పేరు వినబడింది. ఇప్పుడు ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ 2018లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండింటిని. కొన్ని కారణాల వల్ల అప్పుడు మరి రాలేకపోయాను. బట్ అయినా 2018లో రాష్ట్రం అంతా కూడా మేము కేజీ టు పీజీ జేఏసీ కింద నేను తిరిగి మరి అప్పుడు ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా కష్టపడ్డాను, రాలేదు. దెన్ ఆఫ్టర్ సైలెంట్గా నా పని నేను చేసుకున్నాను. బట్ నెవర్ హ్యాడ్ ఎనీ అగెనిస్ట్ దిస్ వన్ రిగార్డింగ్ కాంగ్రెస్. ఆ తర్వాత మొన్న మరి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నేను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీని టార్గెట్ పెట్టుకొని ముందు నుంచి కూడా మరి ఉండడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నాకున్న ఎడ్యుకేషన్ వింగికి తెలంగాణని మరి విద్యారంగంలో మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ప్రైవేట్ రంగం నేను ఎలా అయితే డెవలప్ చేశానో ప్రభుత్వ విద్యారంగంలో కూడా మనం మార్పులు చేసుకొద్దాం, వాటి బలోపేతానికి కూడా కృషి చేద్దామన్న ఆలోచనగా ముందుకు రావడం జరిగింది. మీరు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు కూడా అనేక ఇన్స్టిట్యూట్లలో, అనేక బ్రాంచ్లలో పిల్లలతోటి, లెక్చరర్లతోటి, టీచర్లతోటి మీరు మింగిల్ అవుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్యలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బయటికి వెళ్ళారు, చాలా 6 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు, అనేక రకమైన సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్లకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఎట్లాంటివి మీరు గమనించారు ఈ 6 నెలల్లో? చాలా విషయాలు గమనించి ఉన్నాం. ముఖ్యంగా ఇవల్ల కళాశాలలు ఫీజు రీఎంబర్స్మెంట్, అది పాత ప్రభుత్వం ఒక 3 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయినా కూడా ఇంకా రీఎంబర్స్మెంట్ రాక
మేనేజ్మెంట్స్ రియల్లీ అసలు చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే 3 years నుంచి ఒక పైసా ఇన్కమ్ లేకుండా సాలరీస్ ఇవ్వడం అనేది అసలు వాళ్ళు మొత్తం బంగారం గింగారం భూములు అన్నీ తాకట్టు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళు నా సోదరులు ఇప్పుడు ఖచ్చితంగా మరి వారికి అండగా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న టీచర్స్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడికి ప్రైవేట్లో 20,000 మనం తీసుకుంటే అదే పిల్లవాడు గవర్నమెంట్లో చదివితే పిల్లవాడికి గవర్నమెంట్ ఫ్రీ అని తెలుస్తుంది. బట్ సమాజం ఆలోచించాల్సింది గవర్నమెంట్ అక్కడ ఒక 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఇది ప్రజాధనమే, అది ప్రజాధనమే. ఇక్కడ 20,000 అయిపోతుంది, అక్కడ 70,000 వరకు వెళ్తుంది. అంటే ఏంటి, ప్రైవేట్ విద్యా సంస్థలు నిజానికి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుతున్నాయి. అలాగే ఇవాళ టీచర్ రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో మరింత త్యాగం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి లెక్చరర్లకి ఖచ్చితంగా మరి వారికి హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు, మినిమం పే స్కేల్ అందించడంలో కావచ్చు, వారికి ఏ విషయంలోనైనా మాకు ఒక అన్న ఉన్నాడు అని. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకు ఎలా అయితే టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళకి రియల్గా కొంచెం మంచి చెడుకు ఉన్నాడు. బట్ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లకి లెక్చర్లకి ఇంతవరకు ఎవరు కూడా ఒక గాడ్ ఫాదర్ లీడర్ లేడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇంతకుముందు ఉన్నా వాళ్ళకి అభయం ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి అభయం ఇస్తున్నాను. ఒక నిధి ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా మీ మంచి చెడులో అందులో నుంచి డబ్బులు ఖర్చు పెడతాను. పేద ఉపాధ్యాయులకు డెఫినెట్గా అండగా ఉంటాను. నా సొంత నిధులతోటి 3 లక్షల వరకు ఖచ్చితంగా మరి నేను ఇన్సూరెన్స్ చేపిస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రస్తావించిన సమస్యలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కొంత పర్టికులర్గా కొంత నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్లు కావచ్చు, కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు సిరిసిల్ల ప్రాంతం తీసుకుంటే అదొక మెట్ట ప్రాంతము. అక్కడ బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పిల్లలు ఉన్నారు. ఇటు జగిత్యాల వైపు, నిజామాబాద్ వైపు వెళ్తే గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఆదిలాబాద్లో గిరిజన పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. తర్వాత కరీంనగర్ అంటే కొంత ఫార్వర్డ్లో ఉన్నప్పుడు కూడా మిగతా 3 జిల్లాల్లో కూడా ఈ నిరుద్యోగ సమస్య కావచ్చు, తర్వాత విద్యార్థుల సమస్యలు కావచ్చు చాలా ఉన్నాయి. వీటిని మీరు ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు? ఎస్, ముఖ్యంగా నిరుద్యోగులకి నిజానికి కాంగ్రెస్ పార్టీ అండగా వచ్చింది. గడిచిన కాలంలో చూసుకున్నట్లయితే సుమారుగా 50,000 పైచీలకు మరి నియామకాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకే సంవత్సరంలో అన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇవల్ల మరి నిరుద్యోగులకి ఒక ఆశలు వచ్చినాయి. ఎస్, ప్రిపేర్ అయిదాము అని చెప్పేసి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే లైబ్రరీలను ఇప్పుడు బాగా మనం మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి, ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీస్ వైపు మనం ఆలోచించాలి. అట్లాగే మరి బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ రీడింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. 24 hour వైఫై కనెక్షన్ ఇవ్వాలి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న లైబ్రరీలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. అటువంటి వారికి మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలన్న ఒక ఆలోచనలో, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిళ్ళలో కూడా ఫుల్ టైం ట్రైనర్స్ని పెట్టాలన్న ఒక ఆలోచన ఉంది. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అదైనా ఇంకా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. కాబట్టి ఖచ్చితంగా మనము స్కిల్ యూనివర్సిటీ ఇవాళ ప్రభుత్వం హైదరాబాద్లో మరి ప్లానింగ్ చేస్తున్నది. దాని ద్వారా కూడా కొద్దిమందిని మనం నైపుణ్యాలు డెవలప్ చేసే విధంగా ఉన్నాం. అట్లాగే కొన్ని పరిశ్రమలు కూడా డిఫరెంట్ ఏరియాస్లో మనం నెలకొల్పి నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి కూడా ఎన్నో అవకాశాలు మీరు చెప్పినట్టుగా మరి నిర్మల్లో కావచ్చు, జగిత్యాల్లో కావచ్చు, ఖచ్చితంగా ఈ పరిశ్రమలు మనం కొన్ని అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా చేయాలని ఉంది. అట్లాగే ఆదిలాబాద్ని ఖచ్చితంగా పర్యాటక రంగంగా మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక బిగ్ ఫారెస్ట్ ఏరియా తెలంగాణలో. మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ అరబ్ కంట్రీస్ చూసినట్లయితే ఇది ఎడారి ఏముంటుంది అనుకున్నారు ఒకప్పుడు, ఒక 30 సంవత్సరాల కింద. బట్ అటువంటి ఎడారిలో, అటువంటి సముద్రంలో ఇవల్ల అద్భుతాలు సృష్టిస్తూ మరి అక్కడ టూరిజం డెవలప్ అయిపోయింది. నెంబర్ 1గా దేశం ఎదుగుతుంది. ఇక్కడ మనకి ఇంత ఫారెస్ట్ ఏరియా ఉంది. ఓకే, మనకు అక్కడ మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ మంచి జూ పార్క్ను ఒకటి డెవలప్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. దాన్ని ఒక పర్యాటక రంగంగా మనం డెవలప్ చేయొచ్చు. అట్లాగే నిర్మల్లో కూడా అక్కడ మరి వారు సెల్ఫ్గా చేస్తున్న ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా మనం ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. సిరిసిల్లలో కూడా ఆల్రెడీ ఇప్పటికే చేనేత రంగానికి చాలా చేయూతనిచ్చి ఉన్నారు. అక్కడ కూడా మనం కొన్ని ఈ ఓన్లీ క్లాత్కి సంబంధించిన పరిశ్రమలో ఒకటి నెలకొల్పి ఉండొచ్చు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా నిరుద్యోగం ఎలా తగ్గించాలన్న దానిలో ముందుకు వెళ్తుంది. నేను కూడా ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండి వీటి పట్ల ఇవన్నీ మీరు చాలా సమావేశాలు నిర్వహించారు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉన్నారు సార్? వాళ్ళు ఏమైనా కొత్తగా ఇవి చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ముందుకు తీసుకొచ్చారా? చాలా విషయాలు చెప్తున్నారు. 1998 డిఎస్సి ఇష్యూ నా దగ్గరికి వచ్చింది. 2008 డిఎస్సి నా దగ్గరికి వచ్చింది. మొన్న 5 రోజుల కింద వారికి నియామకాలు వచ్చాయి. 2008 డిఎస్సి సార్ మా తరఫున నిలబడండి అన్నారు. 1400+ ఉద్యోగాలు మొన్న వచ్చి ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కావట్లేదు అన్నారు, ఆల్రెడీ అయిపోయినాయి. పీఈటీలకు ప్రమోషన్లు రావట్లేదు. 20 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రమోషన్లు ఇచ్చేసి ఉన్నారు. హిందీ పండిట్ ట్రైనింగ్ వాళ్ళు మా ప్రమోషన్ రాక 20 ఏళ్ళు అయింది సార్, ప్లీజ్ టేకప్ దిస్ జాబ్ అన్నారు. అది ముఖ్యమంత్రి గారు చేసి ఉన్నారు.
తర్వాత 3170 కింద 317 కింద కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ మన ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేస్తున్నారు. ఇలా ఈ 4 నెలల్లో ఎలక్షన్లు అనే ప్రక్రియ లేకుండా చాలా సిస్టమేటిక్గా మన చీఫ్ మినిస్టర్ గారు పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. మీరు ఒక మాట చెప్పారు, నేను ఒక మీటింగ్లో విన్నాను. రాజకీయాలంటే బురద, నేను బురదలోకి తెలిసే దిగుతున్నా, నా మీద కూడా బురద వేస్తారని తెలుసు అన్నారు. అన్నట్టుగానే సోషల్ మీడియాలో కూడా మీపైన కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే గొంతు ఉండాలి, ఆయన అధికార పార్టీ నుంచి వస్తున్నాడు, ఆయన ఎందుకు గెలిపించాలని ఒక వాదన తీసుకొస్తున్నారు. అదేవిధంగా విద్యావేత్తగా మీరు వసూలు చేస్తున్న ఫీజులు కావచ్చు, లేకుంటే అవైలబిలిటీ ఉండరనే ప్రచారం కావచ్చు, చాలా జరుగుతుంది. వీటికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ముఖ్యంగా ప్రత్యర్థులు ఓకే 4-5 ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే ఈ కరీంనగర్ గడ్డ మీద అండ్ సరౌండింగ్స్లో ఒక 30 ఏళ్ళు కదలకుండా ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచికి చెడుకు ఏదో రకంగా హెల్ప్ చేసిన కాంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ మీ అని నేను చెప్పగలను. ఇంకా మీరు ప్రధాన పార్టీలు ఇవాళ ఇక్కడ ఉన్నాయి, అది బీజేపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కొత్తగా ఇప్పుడు వచ్చేసిన బీఎస్పీ కావచ్చు, లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు. ప్రధానంగా ఈ 4 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్తో పాటుగా బీజేపీ, బీఎస్పీ అండ్ ఫార్వర్డ్ బ్లాక్. ఈ 3 అభ్యర్థుల్లో అసలు కరీంనగర్ గడ్డకు వాళ్ళు ఏం చేసి ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ముఖ్యంగా బీఎస్పీ కానీ బీజేపీ కానీ ఆ అభ్యర్థులు ఒక 3 నెలల కింద ఈ ప్రాంత వాసులకి అసలు ఎవరో కూడా తెలియని మనిషి. నేను ప్యూర్లీ ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక విద్యావేత్తని. ఇంకా మీరు పక్క అవతల వైపు చూస్తున్నట్లయితే ఇద్దరు కూడా బిజినెస్ మెన్స్. ఒక ఆయనేమో పుస్తకాలతో బిజినెస్ చేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయన బిజినెస్ స్టైల్ కంప్లీట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ టు ద గ్రాడ్యుయేట్ థింగ్. బట్ అలాంటిది మరి వాళ్ళ కాంపిటీషన్ రారు, ఓడిపోతామన్న భయంతో వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలు పెడుతున్నారు. కానీ పేరెంట్స్ ఎవరు అర్థం చేసుకోరు. ఫీజు కన్సెషన్ చేయడు అనేది, ఫీజు కన్సెషన్లు ఒక సిస్టమ్ ఉంటుంది దేనికి కానీ, అంతే తప్పగానే మా స్కూల్లో ఫీజు కన్సెషన్ చేస్తామని ఎవరు అన్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నారాయణ గారు మరి అందరికంటే ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఎక్కడ పోయినా కొన్ని వేల సంస్థలు ఉన్నాయి. ఇవాళ 2 సార్లు వారు మరి ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా అయ్యారు. మరి నారాయణ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడా? నారాయణ ఎన్ని వేల కన్సెషన్లు అందించాడు? పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు గెలిచి ఉన్నారు. మరి వారి యూనివర్సిటీలో అందరికీ ఏమన్నా వాళ్ళ కార్యకర్తలకు ఫ్రీ ఇచ్చాడా? మీరు కూడా యూనివర్సిటీ పెట్టుకోవడానికే ఇట్లా చేస్తున్నారు, రాజకీయాలకు వచ్చారు. సో అది అర్థం లేని వాళ్ళు మాట్లాడేమాట. అసలు నాకు యూనివర్సిటీ పెట్టడానికి స్కోప్ లేదు, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఉన్న డిగ్రీ కాలేజ్ అది చిన్న డిగ్రీ కాలేజ్. నేను దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మార్చాలంటే అది కష్టమైన పని. నాకు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇంజనీరింగ్ యూనివర్సిటీకి నేను దగ్గరలో ఉన్నాను అన్నప్పుడు అది వేరు. స్కూల్స్ తోటి జూనియర్ కాలేజ్ తోటి యూనివర్సిటీ పెట్టలేం. నా మేజర్గా ఆల్ ఫోర్స్ నడుస్తున్నది స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్. డిగ్రీ కాలేజ్ ఒకటే ఉంది, అది చిన్న కాలేజ్, దాన్ని నేను యూనివర్సిటీ పెట్టే స్కోప్ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ అసలు నాకు లేనే లేదు. కాబట్టి యూనివర్సిటీలు పెట్టడం కానీ ఇలాంటిలో ఈ 4 జిల్లాల్లో ఇంకో ఇన్స్టిట్యూట్ కొత్తది ఎక్కడ పెట్టా అని కూడా నేను ప్రామిస్ చేయడం జరిగింది. ఓకే, మీరు మొత్తం 56 మంది పోటీలో ఉన్నా మీకు ప్రధానంగా ఎవరు ప్రత్యర్థులు అనుకుంటున్నారు సార్? వాళ్లకు మీకున్న బలాలు బలహీనతలు ఏంటి? ప్రధానమైన పోటీ ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీ మరి బీజేపీ అనేది సహజం. మళ్ళీ ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళకు ఒక 4 ఎంపీలు, తర్వాత కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ ఇవాళ అభ్యర్థి ప్రకారంగా చూసుకున్నట్లయితే 100% నరేందర్ రెడ్డి ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ కాంపిటెంట్ ఇన్ దిస్ రేస్. ఎందుకంటే పట్టభద్రుల పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నేను, తర్వాత విని ఓపిక ఉంది, ఆలోచించి ఎలా సొల్యూషన్ చేయాలన్న ఆ థింకింగ్ కెపాసిటీ ఉన్నవాడిని ఖచ్చితంగా. ఎందుకంటే నా లైఫ్ అంతా వాళ్ళతోటి మింగిలై ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా ఒకవేళ పట్టభద్రుడు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే కనుక అసలు నాకు 2nd, 3rd, 4th అనేది ఏది లేకుండా కూడా నేను ఆ వరుసలో ఉన్నాను. ఇవాళ పార్టీ ప్రకారంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం అద్భుతంగా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన అన్ని పనులు ఇలా సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మన ముఖ్యమంత్రి గారు రోజుకు 17-18 గంటలు కష్టపడుతూ ఎన్నో పనులు చేస్తున్నారు. సో పార్టీ ప్రకారంగా పెద్ద రిమార్క్ లేదు, క్యాండిడేట్ ప్రకారంగా కూడా మిగతా వాళ్ళకంటే పెద్ద రిమార్క్ లేదు. ఒకటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బుతోటి ప్రజలకి ఒక్కొక్క క్యాండిడేట్కి ఓటుకి ఎక్కువ ఇవ్వాలి ఏదో అని చెప్పేసి ఇట్లా వెదజల్లడానికి 100 కోట్లు వెదజల్లడానికి ఆ పారిశ్రామికవేత్త ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇట్లాంటి తాయిలాల మాట వస్తుంది. కానీ ఎమ్మెల్సీ ఒక పెద్దల సభ అంటే ఒక గౌరవం ఉండే సభ, అట్లాంటి సభకు పోటీ చేసే వాళ్ళు కూడా డబ్బులు పంచుతున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు అనే ఒక రూమర్ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాంఛనీయం సార్? మీ వైపు నుంచి ఎట్లా ఉంది? ఇది కంప్లీట్గా నిజానికి పాలిటిక్స్ ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడము, మళ్ళీ ఆ డబ్బులు సంపాదించడానికి రాంగ్ రూట్స్ వెళ్ళడము, ఇవన్నీ కూడా మంచి పరిణామం కాదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఏది కూడా మారదు. సో మేమైతే కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కానీ పట్టభద్రులను అగౌరవపరిచే ఉద్దేశం మాకు లేదు. మోర్ ఓవర్
నేను చాలా సింపుల్ పర్సన్ని, ఒక సాధారణ మనిషి అనేది నరేందర్ రెడ్డి. చాలామంది మరి నరేందర్ రెడ్డి అంటే ఏదో అనుకుంటారు, బట్ నా లివింగ్ స్టైల్ నేను ఏ రకంగా కష్టపడి పైకి వచ్చానని చూస్తే తెలుస్తుంది. చాలా వెరీ సింపుల్గా ఉండేవాన్ని. ఖచ్చితంగా ఒక్క రూపాయిని కూడా మనం అలా తీయలేను, నా దగ్గర డబ్బులు కూడా లేవు. కాబట్టి పట్టపతిలారా గుర్తుపెట్టుకోండి, ఎలాంటివి నేను ఆ రకంగా నేను అడ్డగోలుగా నేను సంపాదించుకోలేదు, నా దగ్గర అలాంటి డబ్బులు లేవు. దయచేసి నా దగ్గర నుంచి మీరు మరి మంచి పనులను ఎక్స్పెక్ట్ చేయండి, ప్రేమను ఎక్స్పెక్ట్ చేయండి, తర్వాత అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేయండి తప్ప ఇలాంటిది ఉండదు. ఓకే, బీజేపీ క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా బీఎస్పీ క్యాండిడేట్లు కావచ్చు, వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను దానికి ఏం కామెంట్ చేయను, ఎందుకంటే ఎవరి ఇష్ట ప్రకారంగా నడుస్తుంది. బట్ పట్టభద్రులు ఇవేవి కూడా అసలు పట్టించుకోరు, ఎందుకంటే చదువుకోలేని వాళ్ళంటే వేరే సంగతి, కానీ చదువుకున్న వాళ్ళు ఇలా చేయరు. ఇట్స్ ఇన్సల్టింగ్ నిజంగా చెప్పాలి. ముఖ్యంగా విద్యావంతులకు ఓటుకి కల్పించడం వెనుక ఉద్దేశం కూడా అదే. ప్రధానంగా అందరూ పీపుల్స్ ఓటు వేసే దాంట్లో ఒక కేటగిరీ చేసి, ముఖ్యంగా పట్టభద్రులు, తర్వాత ఉద్యోగులు, ఇట్లాంటి వాళ్ళను ఈ ఎన్నికకు ఓటర్లుగా వాళ్ళని నమోదు చేయడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా 4 జిల్లాల పరిధి, అంటే మొత్తం పాత రాష్ట్రంగా తీసుకుంటే 40% పీపుల్ దీంట్లో ఓటాకు వినియోగించుకుంటున్నారు. వాళ్ళ తీర్పు మొత్తం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతుంది. లాస్ట్ టైం చూసాం, జీవన్ రెడ్డి గెలిచినప్పుడు అదే ఎఫెక్ట్ లాస్ట్లో కూడా కనిపించింది. ఇప్పుడు మీ ఫలితం ఎట్లా ఉండబోతుంది సార్? నో డౌట్ ఎట్ ఆల్. మరి ప్రతిపక్షాలు మొత్తం మంది ఒకటయ్యారు, సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. నా మీద కొన్ని నెంబర్ ఆఫ్ నెగిటివ్ రూల్స్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అందరు కలిసి కోట్ల రూపాయలు గుమ్మరించుకుంటున్నారు. బట్ అయినా మా పూర్వ విద్యార్థులు కానీ, తర్వాత మరి పట్టభద్రులు కానీ ఎవరు కూడా దాన్ని పాజిటివ్ తీసుకునే పరిస్థితి. ఎందుకంటే అందరికీ తెలుసు, గత 30 ఏళ్ల నుంచి నరేందర్ రెడ్డి కరీంనగర్ కేంద్రంగా చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులకి ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నాడు. అది ఇంక్లూడింగ్ ప్రెస్ కూడా కావచ్చు. ఎవరికైనా నరేందర్ ఒక వ్యవస్థ ఉంది సంథింగ్ అన్నప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చేదే నరేందర్ రెడ్డి కరీంనగర్లో. మరి వేలాది మందికి నేను సహాయం చేస్తున్నాను, లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజకులు అయి ఉన్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. కాబట్టి నా ఉద్దేశంలో ఆ సోషల్ మీడియా అనేది వీటి దేన్ని కూడా ప్రభావితం చేయదు. గన్ షాట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గతంలో జీవన్ రెడ్డి గారు సాధించిన మెజారిటీ కంటే అతి భారీ మెజారిటీ సాధించడానికి రెడీగా ఉన్నారు. మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మ్యాథ్స్ అంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ వస్తాయి. మీరు మీ విజయం వైపు ఎట్లాంటి స్టెప్స్ వేసుకున్నారు సార్ మ్యాథమెటిక్స్ పరంగా? చాలా సిస్టమేటిక్గా గత 5 మాసాల నుండి ఆల్మోస్ట్ నేను డోర్ టు డోర్ ప్రతి ఇన్స్టిట్యూట్కి ఎక్కడెక్కడ గ్యాదరింగ్స్ అలా ఏర్పాటు చేస్తూ చాలామంది పట్టభద్రులతో నేను ఫేస్ టు ఫేస్ చేసి ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరేంజ్ చేసి వాళ్ళు ఓన్లీ డబ్బుతో కొనాలి లేదా డబ్బుతో మేనేజ్ చేయాలనుకుంటూ, నేను మాత్రం 6 months అండి ఎగ్జాక్ట్లీ నేను September 3rd స్టార్ట్ చేశాను చెన్నూరులో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందిని కలిసి ఉన్నాను, ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నాను. కాకపోతే ఇంకా మనం పరిస్థితులు ఈ చివరి డేస్ ఎలా ఉంటుంది ఏముంటుంది మరి అన్నది మనం చెప్పలేము, కానీ అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు విన్. అంటే ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు, మీరు మళ్ళీ మ్యాథ్స్లో అడుగుతాను, ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనం స్టార్టింగ్లో కొన్ని స్టెప్స్ తర్వాత తెలిసిపోతుంది దీనికి సొల్యూషన్ వస్తుందా రాదా అనేది. మీరు ఆల్రెడీ సగం జర్నీ చేసి ఇంకో కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. మీ సొల్యూషన్ వైపు సాగుతుందా మీ ప్రయాణం? డెఫినెట్గా అది సాగుతుంది. బట్ ఏదేమైనా ఇప్పుడు నాకు పాలిటిక్స్ అనేది ఈ టైప్ నాకు ఫస్ట్ టైం. సో ఒక ఎన్నిక నేను ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే కొంచెం నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది. ఎందుకంటే నేను టైం టేబుల్ తయారు చేయడాలు, టీచర్లు, లెక్చరర్లు, పేరెంట్స్, అందులో ఐ బికేమ్ ద మాస్టర్. ఆంధ్ర కార్పొరేట్లకు ఇంకా అంతకంటే ఎక్కువ నేను గొప్పగా రచించగలను, వ్యూహాలు రిజల్ట్ తేగలను. కానీ ఇది పాలిటిక్స్ అనేది నాకు ఫస్ట్ టైం అయిపోయింది. బట్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటున్నాను. బట్ ఏదేమైనా పర్లేదు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో విన్ అవుతాను. మీరు ఫస్ట్ టైం అయినా మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాల నుంచి మీ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు, NSUI వాళ్ళు కూడా చాలా రంగంలోకి దిగి ఉన్నారు. టాప్ టు బాటమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా అంటే చాలా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, PCC ప్రెసిడెంట్ గారు, తర్వాత అందరూ 4 మంత్రివర్యులు, అలాగే 3 ఇక్కడ దామోదర రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు అన్న గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, అసలు వాళ్ళ ఎఫర్ట్స్ అయితే నేను అనుకుంటున్నాను ఏ ఎన్నికకు కూడా అంత లేకుండా మంచి సపోర్ట్ను వాళ్ళు అందిస్తున్నారు. ఓకే, చివరిగా సార్ మనకు ముఖ్యంగా ఎడ్యుకేషన్, పాలిటిక్స్ ఈ రెండింటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది మీరు భవిష్యత్తులో. ఎందుకంటే గతంలో కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాలిటిక్స్కి వస్తే అటు ఇన్స్టిట్యూషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఈ రెండింటిని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు సార్ ఇన్ ఫ్యూచర్? ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది, వేలాది మంది మిమ్మల్ని నమ్ముకొని మీ ఫేజ్ చూసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉంటారు. మీరు వన్స్ పాలిటిక్స్లోకి వెళ్తే ఇన్స్టిట్యూషన్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు అనేది కూడా కొంత వాదన వచ్చే అవకాశం ఉంది. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడైతే నా కాంపిటేటర్స్ నన్ను ఓడించడంలోనే దృష్టి పెట్టారు.
బహుశా గెలిచిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ టార్గెట్ పెడతారేమో. కానీ జనరల్లీ నేను చూశాను, నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అట్లనే ఉన్నాను. కాలేజ్ నుంచి స్కూల్ షిఫ్ట్ అయినప్పుడు కూడా చాలామంది స్కూల్స్ నడవాయి. అదర్వైజ్ నరేందర్ రెడ్డి ఫోకసింగ్ ఆన్ స్కూల్స్, కాలేజీలు నడవాయి అనుకున్నారు. నేను రెండు మేనేజ్ చేయగలిగాను. ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎందుకంటే చూస్తున్నామండి, ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మన మల్లారెడ్డి గారు ఉన్నారు, అవునా కదా. మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, నారాయణ గారు ఉన్నారు, వరదారెడ్డి గారు ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఆయన పాలిటిక్స్లో ఇంకా పూర్తిగా లేకపోయినా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ నడుస్తున్నారు. మనం కాంగ్రెస్ పార్టీలో కూడా బ్రిలియంట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్కి ఎక్కడ నష్టం జరగకుండా చేస్తున్నారు. డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు అది ఫింగర్ టిప్ లాగా అయిపోయింది. చిన్నప్పటి నుంచి దానిలో లీనమై ఉన్నాను. పాలిటిక్స్ ఎమ్మెల్సీ అనేది కూడా అది పెద్ద ప్రాబ్లం అయింది కాదు. కాబట్టి ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ మేనేజ్ బోత్ పాలిటిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఎలాంటి అపనమ్మకంతో కానీ అభద్రతా భావంతో కానీ ఉండకూడదు. గతంలో కంటే ఇంకా నేను ఎక్కువ టైం ఇచ్చి ఖచ్చితంగా 100%గా మా పిల్లలను తల్లిదండ్రులు కేర్ తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి ప్రామిస్ చేస్తున్నాను. ఓకే సార్, గెలవబోతున్నారా? కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ మీకు? వెరీ కాన్ఫిడెంట్ అన్న దాంట్లో డౌట్ లేనే లేదు. ముందు డే నుంచి కూడా అభ్యర్థులు బీజేపీకి మిగతా వాటికి ఎవరు తెలియలేకపోయినా కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 100% ఐ ఆమ్ గోయింగ్ టు విన్. ఓకే, ఇది నరేందర్ రెడ్డి గారి మనోగతం. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్న క్రమంలో దాదాపు 6 నెలల నుంచే ప్రచారాలు చేస్తూ ఒక్కొక్క గ్రాడ్యుయేట్ అభ్యర్థిని 1 to 1 కలిసిన నరేందర్ రెడ్డి అనేక అంశాలను తన ఎజెండాగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. తాను గెలిస్తే నిరుద్యోగులకు, ఉద్యోగులకు, పట్టభద్రులకు ఏం చేస్తారన్న క్లారిటీని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఓవరాల్గా నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రస్తారంలో విద్యావేత్త నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయనకు కూడా మనం ఆల్ ద బెస్ట్ చెప్తాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.